ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ చూసారు కదా, దీన్ని డాడీ 2 years బ్యాక్ 2 కలర్ కాంబినేషన్ ఉన్న కొమ్మలు తీసుకొచ్చి ఈ చెట్టుకి గ్రాఫ్టింగ్ అయితే చేశారనమాట గైస్. 2 years వెయిట్ చేస్తే మాకు ఈ ఫ్లవర్ అయితే వచ్చిందనమాట గైస్. దీంట్లో ఏంటంటే క్రోమోజోమ్ కెమికల్ రీకాంబినేషన్ జరిగి ఈ ఫ్లవర్ అయితే ఏర్పడింది గైస్. చాలా అందంగా ఉంది కదా గైస్. యాక్చువల్లీ డాడీ పింక్ అండ్ వైట్ రెండు కలిపేసినప్పుడు ఈ కొమ్మకి పింక్, ఆ కొమ్మకి వైట్ వస్తుంది అనుకున్నాను. గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఈ కొమ్మకి పింక్, ఆ కొమ్మకి వైట్ వచ్చి చాలా అందంగా వింతగా కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇది 2 కలర్స్ కాంబినేషన్స్లో, అది కూడా ఫస్ట్ టైం 2 కలర్స్ కాంబినేషన్లో ఈ ఫ్లవర్ రావడం మా అందరికి చాలా బాగా నచ్చింది. నాకు ఈ ఫ్లవర్ చాలా నచ్చింది. ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ చూసారు కదా, దీన్ని డాడీ 2 years బ్యాక్ 2 కలర్ కాంబినేషన్ ఉన్న కొమ్మలు తీసుకొచ్చి ఈ చెట్టుకి గ్రాఫ్టింగ్ అయితే చేశారనమాట గైస్. 2 years వెయిట్ చేస్తే మాకు ఈ ఫ్లవర్ అయితే వచ్చిందనమాట గైస్. దీంట్లో ఏంటంటే క్రోమోజోమ్ కెమికల్ రీకాంబినేషన్ జరిగి ఈ ఫ్లవర్ అయితే ఏర్పడింది గైస్. చాలా అందంగా ఉంది కదా గైస్. యాక్చువల్లీ డాడీ పింక్ అండ్ వైట్ రెండు కలిపేసినప్పుడు ఈ కొమ్మకి పింక్, ఆ కొమ్మకి వైట్ వస్తుంది అనుకున్నాను. గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఈ కొమ్మకి పింక్, ఆ కొమ్మకి వైట్ వచ్చి చాలా అందంగా వింతగా కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇది 2 కలర్స్ కాంబినేషన్స్లో, అది కూడా ఫస్ట్ టైం 2 కలర్స్ కాంబినేషన్లో ఈ ఫ్లవర్ రావడం మా అందరికి చాలా బాగా నచ్చింది. నాకు ఈ ఫ్లవర్ చాలా నచ్చింది.